శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నరకకుండముల పేర్లు. శ్రీ నారాయణుడు ఇట్లు పలికెను. యమధర్మరాజు సావిత్రికి శ్రీమన్నారాయణుని మంత్రాన్ని విధిపూర్వకంగా ఉపదేశించి ఆ తర్వాత అశుభకర్మల విపాకం ఎట్లుండనో యమధర్మరాజు ఇట్లు తెలుపసాగాను. ఓ సావిత్రి, నీవు అనేక పుణ్యకర్మల ఫలితం ఎట్లుండనో తెలుసుకుంటేవి కదా. ఇప్పుడు నీవు కోరినట్లు అశుభకర్మల విపాకం చెప్తాను. జీవుడు పుణ్యకర్మలు చేసి అనేక విధాలైన స్వర్గాలు పొందుతున్నాడు. అట్లే అశుభకర్మల వల్ల అనేక విధాలైన నరకాలు పొందుతున్నాడు. పురాణాలలో నరకాల పేర్లు అనేక విధాలుగా కనిపిస్తున్నాయి. అవి జీవులకు చాలా క్లేశం కలిగించును. చాలా భయంకరమైనవి, చాలా ఘోరమైనవి, చాలా నీచమైనవి కూడా. అట్టి నరకకుండములు 86 వేదములలో ప్రసిద్ధముగా కనిపించుతున్నవి. అవి వహ్నికుండం, తప్తకుండం, భయంకరమైన క్షమకుండం, మలకుండం, మూత్రకుండం, సహించరాని శ్లేష్మకుండం, గరళకుండం, దూషికాకుండం, వసాకుండం, శుక్రకుండం, రక్తకుండం, అశ్రుకుండం, శరీర మలమున్న కుండము, చెవిలోని మలమున్న కుండము, మజ్జాకుండం, మాంసకుండం, నఖకుండం, రోమకుండం, కేశకుండం, అస్థికుండం, చాలా వేడిగా ఉండి భయంకరమైన తామ్రకుండం, లోహకుండం, వాడి అయిన ముండ్లు కల కుండము, విషకుండం, ధర్మకుండం, మిక్కిలి మరుగుతున్న సురాకుండం అనేవి. ఇంకను ప్రతప్త తైలకుండం, దంతకుండం, కృమికుండం, పోయకుండం, సర్పకుండం, మసకకుండం, దంసకుండం, గర్రులకుండం, వజ్రదంస్ట్రకుండము, వృశ్చికకుండం, శరకుండము, శూలకుండము, ఖడ్గకుండము, గోళకుండము, నక్రకుండము, కాకకుండము, సంచాలకుండము, వాజకుండము, బంధకుండము, తప్త పాషాణకుండము, తీక్ష్ణ పాషాణకుండము, లాలాకుండం, అసికుండం, చూర్ణకుండం, చక్రకుండం, వజ్రకుండం, కూర్మకుండం, జ్వాలాకుండం, భస్మకుండం, తప్త సూర్యకుండం, అసిపత్రకుండం, క్షురధారకుండం, సూచిముఖకుండం, గోధోముఖకుండం, నక్రముఖకుండం, గజదంసకుండం, గోముఖకుండం, కుంభీపాకకుండం, కాలసూత్రకుండం, అవటోదకుండం, అరుంతదకుండం, పాంసుభోజకుండం, పాశవేష్టకుండం, శూలపోత్రకుండం, ప్రకంపనకుండం, ఉల్కాముఖకుండం, అంధముఖకుండం, వేదనకుండం, దండతాడనకుండం, జలాబంధకకుండం, దేహచూర్ణకుండం, దశన శోషణకుండం, సర్పజాలాముఖకుండం, జిహ్నకుండం, ధూమాంధకుండం, నాగవేష్టనకుండం అనేవి నరకాల్లో వివిధాలు. ఓ సావిత్రి, ఈ నరకాలన్నీ పాపాత్ములకు అధికమైన దుఃఖం కలిగించేవి. ఈ నరకాలన్నింటినీ దండము, శూలము, పాశము, శక్తి, గద కలిగిన వారు, మదం కలవారు, భయంకరమైన తమోగుణం కలవారు, దయలేని వారు కింకర్లు కాపాడుచున్నారు. వారు తేజస్సమాయుక్తులు. వారి కన్నులు పింగళ వర్ణాన ఉండను. పాపం చేసుకున్న సమస్త జీవులకు మృత్యువు ఆసన్నమైనప్పుడు వారు కనిపిస్తారు. తమ తమ ధర్మాలను ఆచరించుకొనుచున్న శైవులు, శాక్తేయులు, సూర్యభక్తులు, గణపతి భక్తులకు, పుణ్యం చేసుకున్న సిద్ధయోగులకు వారు ఎన్నడూ కనిపించరు. అట్లే తమ తమ ధర్మాలను చక్కగా ఆచరిస్తూ తమ ఇష్టదేవతను స్వప్నమందు సందర్శించిన వైష్ణవులకు యమకింకర్లు ఎన్నడూ కనిపించరు. ఓ సావిత్రి, నీకు నరకకుండములు ఎన్ని కలవో వాటి పేర్లేమిటో కూడా తెలిపితిని. ఇప్పుడు ఆయా నరకకుండమును నివసించే వారిని గురించి వివరిస్తాను, జాగ్రత్తగా వినుము అని యమధర్మరాజు సావిత్రితో పలికెను. పాపులు పొందు నరకకుండాలు. యమధర్మరాజు సావిత్రితో ఇట్లు పలికెను. శ్రీహరి పాదాబ్జాలను సతతం కొల్పువాడు, యోగి, వ్రతములు చేయువాడు, తపస్సు చేయువాడు, బ్రహ్మచారి వీరందరూ పరిశుద్ధమైన వారు కావున వారు నరకానికి ఎప్పుడూ వెళ్ళరు. దుష్టుడై బంధువులను కటువైన మాటలతో బాధపెట్టువాడు వహ్నికుండమను నరకానికి పోవును. అక్కడ వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో అన్ని సంవత్సరాలు బాధపడి 3 సార్లు పశుజన్మ ఎత్తును. ఎండలో తిరిగినందువల్ల బాధపడుతూ తప్పికొని ఇంటికి వచ్చిన బ్రాహ్మణునికి చల్లని నీరిచ్చి భోజనం పెట్టకపోతే అతడు తప్తకుండమను నరకానికి పోవును. అక్కడ తన శరీరంపై ఎన్ని వెంట్రుకలున్నవో అన్ని సంవత్సరాలు బాధలు పడుతూ తర్వాత 7 జన్మల వరకు పక్షిగా జన్మించును. ఆదివారంన సూర్య సంక్రమణ దినాన, అమావాస్య నాడు, శ్రాద్ధం పెట్టు దినాన బట్టలను చవుడు చేసి ఉతికితే అతడు తాను ఉతికిన బట్టల్లో ఎన్ని దారములు ఉన్నవో అన్ని సంవత్సరాలు క్షారకుండమనే నరకాన ఉండను. తర్వాత 7 జన్మల వరకు రజకుడై పుట్టును. తాను దానమిచ్చింది లేక ఇతరులు దానమిచ్చిన బ్రాహ్మణ వృత్తిని ఎవరు హరించరో వారు 60,000 సంవత్సరాలు మలకుండమని నరకాన ఉండి మలం భుజిస్తారు. ఆ తర్వాత 60,000 సంవత్సరాల వరకు మలం భుజించు క్రిమిగా పుట్టును.
ఇతరులు తవ్వించిన చెరువును తనదిగా ప్రకటించుకున్నవాడు, చెరువులో మూత్రం వదిలినవాడు, తాను విడిచిన మూత్రమును ఎన్ని తుంపరలు ఉన్నవో అన్ని సంవత్సరాలు మూత్రకుండా మన నరకమునకు పోవును. అక్కడ మూత్రం ఆహారంగా స్వీకరించును. తర్వాత 7 జన్మల వరకు ఉరుముగా పుట్టును. ఒంటరిగా మృష్టాన్నం తింటే 100 సంవత్సరాలు శ్లేష్మకుండా మన నరకాన ఉండి శ్లేష్మం తినుచుండును. తర్వాత 100 సంవత్సరాలు ప్రేతగా ఉండి శ్లేష్మాన్ని, మూత్రాన్ని, రసిని తినును. తల్లిదండ్రులను, గురువును, భార్యను, తన సంతానాన్ని, అనాథలను పోషించనివాడు గర్రలకుండమును అను నరకానికి వెళ్ళును. అక్కడ 1000 సంవత్సరాలుండి తిరిగి జన్మ ఎత్తిన భూతమై 100 సంవత్సరాలుండును. ఆ తర్వాత ఇతర జన్మలు పొందును. ఇంటికి అతిథి రాగా అతన్ని నిరాదరణ చేసి పాపి చేసిన పితృతర్పణం, పితృదేవతలు స్వీకరించరు. పైగా అతనికి బ్రహ్మహత్యాది పాపములు చుట్టుకొనను. అతడు చనిపోయిన తర్వాత దూషికాకుండమను నరకాన 100 సంవత్సరాలు ఉండి తిరిగి మానవుడై పుట్టినా దరిద్రుడగును. ఇట్లు 7 జన్మల వరకు దరిద్రం అనుభవించుచుండును. బ్రాహ్మణునికి దానం చేసిన ధనమును తిరిగి తీసుకొని ఇతరులకు ఇస్తే అతడు వసాకుండా మన నరకమును 100 సంవత్సరములుండును. తర్వాత 3 జన్మల వరకు చండాలుడై పుట్టి ఆ తర్వాత 7 జన్మల వరకు తొండయ్యై పుట్టును. స్త్రీ పురుషుల మధ్య అక్రమ సంబంధం ఉంటే వారిద్దరూ శుక్రకుండమన నరకానికి పోయి అక్కడ 100 సంవత్సరాలు బాధపడి భూమిపై యోనిక్రిమిగా 100 సంవత్సరాల వరకు ఉంటారు. బ్రాహ్మణకు గురువును రక్తం కారునట్లు కొట్టిన వారు రక్తకుండమని నరకాన 100 సంవత్సరాల వరకు బాధపడును. ఆ తర్వాత 7 జన్మల వరకు వ్యాధుడై అనగా వేటగాడిగా పుట్టును. శ్రీకృష్ణుని గుణకీర్తనం గద్గద కంఠంతో ఆనంద బాష్పాలతో చేస్తున్న భక్తుని చూసి నవ్వితే అతడు 100 సంవత్సరాలు అసురకుండమన నరకానికి పోయి తర్వాత 3 జన్మలు చండాలుడై పుట్టును. చెడు భావనతో ఇతరుల పట్ల దురుసుగా ప్రవర్తించువాడు 10 సంవత్సరాలు గాత్రమల కుండమున నివసించును. ఆ తర్వాత 3 జన్మలు గాడిదగా, 3 జన్మలు నక్కగా పుట్టును. చెవిటివాడిని చూసి వెక్కిరిస్తే అతడు 100 సంవత్సరాలు కర్ణముల నరకమున ఉండును. తర్వాత 7 జన్మల వరకు దరిద్రుడై చెవిటివాడుగా పుట్టును. ఆ తర్వాత 7 జన్మల వరకు అంగహీనుడై జన్మించును. ఆశ వల్లను తన కడుపు కొరకు ఇంకొక ప్రాణిని చంపితే అతడు మజ్జాకుండమను నరకాన 1,00,000 సంవత్సరాలు ఉండును. అటు పిమ్మట 7 జన్మల వరకు కుందేలుగా, చేపగా, లేడిగా జన్మించును. కూతుర్ని కని పెంచి కన్యాశుల్కం తీసుకుని వివాహం చేయవాడు మాంసకుండమను నరకమునకు పోవును. అక్కడ తాను శుల్కం తీసుకున్న కన్య శరీరాన ఎన్ని వెంట్రుకలున్నవో అన్ని సంవత్సరాలు యమకింకర్లచే బాధలు పొందుచుండును. తలపై మాంసం పెట్టుకొని మోసుకొని పోవచ్చున్నప్పుడు ఆకడి వల్లైనా ఆ మాంసమందరి రక్తం నాకినచో ఆ పాపి 60,000 సంవత్సరాలు అశుద్ధంలో క్రిమిగా ఉండును. ఆ తర్వాత 7 జన్మల వ్యాధుడు కాగా 3 జన్మలు పందిగాను, 7 జన్మలు కుక్కగాను, 7 జన్మలు కప్పగాను, 7 జన్మలు జలగగాను, 7 జన్మలు కాకిగాను పుట్టి ఆ తర్వాత పరిశుద్ధుడగును. వ్రత దినాలలో, ఉపవాస దినాలలో, శ్రాద్ధాది దినాల్లో, నియమంగా ఉండవలసిన దినాల్లో క్షౌరం చేసుకుంటే ఇతడు అన్ని సంవత్సరాలు నఖకుండమను నరకాన యమభటులు దండించుచుండగా ఉండును. పార్థివలింగంపై కేశం పడినా గమనించక పూజ చేయవాడు కేశకుండమను నరకాన ఆ పార్థివలింగాన ఎన్ని రేణువులున్నవో అన్ని సంవత్సరాలుండును. ఆ తర్వాత పరమశివుని కోపం వలన 100 సంవత్సరాలు యవనుడుగా పుట్టును. విష్ణు స్థానమైన గయాక్షేత్రాన పితృదేవతలకు పిండం పెట్టనివాడు తన శరీరాన ఎన్ని వెంట్రుకలున్నవో అన్ని సంవత్సరాలు అస్థికుండమున యమబాధలు పడును. ఆ తర్వాత 7 జన్మల వరకు కాటక పిట్టగా జన్మించును. తర్వాత మానవ జన్మ ఎత్తినా దరిద్రుడగును. గర్భవతి ఎగు తన భార్యతో సంభోగం చేయవాడు సలసలా మరుగుచున్న తామ్రకుండమన నరకాన 100 సంవత్సరాలుండును. సంతానం లేక విధవైన స్త్రీ లేక ఋతుస్నాతైన స్త్రీ చేతి అన్నం తింటే సలసలా మరుగుచున్న లోహకుండము అను నరకాన 100 సంవత్సరాలుండును. ఆ తర్వాత 7 జన్మల రజకుడుగా, 7 జన్మల కమ్మరిగా పుట్టును. ఆ జన్మల్లో అతడు అనేక వ్రణములతో బాధపడుచు దరిద్రుడగును. చెమట పట్టిన చేతులతో దేవపూజా ద్రవ్యాలు ముట్టుకుంటే 100 సంవత్సరాల వరకు ఘర్మకుండమన్న నరకాన పడును. బ్రాహ్మణుడు శూద్రునింటిలో భోజనం చేస్తే అతడు తప్తసురాకుండమన్న నరకాన 100 సంవత్సరాలుండును. తర్వాత 7 జన్మల వరకు అతడు శూద్రుల ఇండ్లలో పూజా పునస్కారాలు చేస్తూ శూద్రుల ఇంట్లో శ్రాద్ధాన్నం 7 జన్మల వరకు తినును. కటువుగా మాట్లాడుతూ భర్తను ఎల్లప్పుడూ పీడించు స్త్రీ తీక్షణ కంటక కుండమన్న నరకాన 4 యుగముల వరకు యమదూతలచే బాధలు పెట్టబడను. ఆ తర్వాత 7 జన్మల వరకు గుర్రంగా పుట్టును. దయారహితుడై విషం పెట్టి చంపిన వాడు 1000 సంవత్సరాలు విషకుండమన్న నరకాన విషం తినుచుండును. తర్వాత మానవ జన్మ ఎత్తినా మానవులను బాధ పెడుతూ 7 జన్మల వరకు
వ్రణములతోనూ 7 జన్మల వరకు కుష్ఠరోగంతోనూ బాధపడును. భారతవర్షమందలి పుణ్యక్షేత్రాల్లో ఎడ్లనెక్కిపోవాడు తాను కాని అతని సేవకులు కాని ఎడ్లను కొట్టరాదు. అట్లు చేస్తే అతడు ప్రతప్త తైలకుండాన 4 యుగములుండును. ఆ తర్వాత అతడు ఎద్దుగా జన్మనెత్తును. ప్రాణులను లోహంచే చేయబడ్డ వస్తువులచే హింసించేవాడు 10,000 సంవత్సరాలు కుంతకుండమన నరకాన నివసించును. తిరిగి మానవ జన్మనెత్తిన జీవితాంతము కడుపు నొప్పిచే బాధపడుచుండును. మాంసాన్ని శ్రీమన్నారాయణునికి నివేదించని పదార్థాన్ని తిను బ్రాహ్మణుడు క్రిమికుండమన నరకమునకు పోవును. అతని శరీరాన ఎన్ని వెంట్రుకలున్నవో అన్ని సంవత్సరాలు అక్కడ బాధపడి తిరిగి భూలోకమున మానవుడై జన్మించినప్పుడు 3 జన్మల వరకు మ్లేచ్ఛుడై పుట్టును. శూద్రులచే పూజలు చేయించువాడు, లేక శూద్రుల శ్రాద్ధాన్నం భుజించువాడు, లేక శూద్రుల శవాలను దహించు బ్రాహ్మణులు పూయకుండమను నరకమునకు వెళ్ళుదురు. ఆ నరకంలో ఆ శూద్రుని శరీరాన ఎన్ని వెంట్రుకలున్నాయో అన్ని సంవత్సరాలు యమదూతలచే బాధలను అందుచు రచని భక్షించుచుందరు. తర్వాత భారత వర్షాన 7 జన్మల వరకు శూద్రులై పుడతారు. అప్పుడు కూడా మహాదరిద్రులై శరీరమందంతటా శూలబాధను అనుభవిస్తూ ఉంటారు. చిన్నదైనా పెద్దదైనా మిక్కిలి క్రూరమైనదైన సర్పంను చంపితే తన శరీరాన ఎన్ని వెంట్రుకలు ఉన్నవో అన్ని సంవత్సరాలు సర్పకుండమన నరకాను సర్పములు కరుచుచుండగా యమదూతలు బాధ పెట్టగా సర్పాలను భక్షించుచుండును. తర్వాత అతడు సర్పజన్మమే ఎత్తును. తర్వాత మానవ జన్మ ఎత్తినా దద్దుర్లతో బాధపడుచు అల్పాయుష్కుడై సర్పం చేతనే మరణం పొందును. ఒక ఉపాయం పన్ని క్షుద్ర జంతువులను చంపువాడు దంసకుండమన నరకాన ఆహారం లేక ఆ జంతువులు రాత్రింబవళ్ళు తినుచుండగా యమదూతలు బాధ పెట్టగా నరకయాతనలు అనుభవించును. తర్వాత క్షుద్ర జంతువుగా పుట్టి అటు పిమ్మట అంగహీనుడై బాధలు చెందగలడు. తేనెటీగలను చంపి తేనెను సంగ్రహించేవాడు గర్రలకుండమన నరకానికి పోవును. అక్కడ అతడు యమదూతలు బాధలు పెడుతుండగా విషం తింటూ జీవించును. నరకయాతనలు అనుభవించి భూలోకాన్ని తిరిగి జన్మించినప్పుడు తాను కూడా తేనెటీగగా జన్మించి బాధలు అనుభవించును. తప్పు చేయని బ్రాహ్మణుని దండించిన వాడు వజ్రదంష్ట్ర కీలకుండమన నరకమునకు పోవును. అక్కడ ఆ పురుగులు చప్పుడు చేస్తూ అతన్ని తింటూ ఉంటాయి. పరిపాలకుడు ధనమును ఆశించి ప్రజలను దండిస్తే అతడు వృశ్చిక కుండమునకు పోవును. తర్వాత 7 జన్మల వరకు వృశ్చికమై పుట్టి తర్వాత జన్మలో మానవుడై పుట్టినను అవయవహీనుడై రోగాలతో బాధలు పడను. శస్త్రాస్త్రాలు ధరించి సంధ్యావందనాది నిత్యకృత్యములను హరిభక్తిని వదులుకున్న బ్రాహ్మణుడు అతని శరీరాన ఎన్ని రోమాలున్నవో అన్ని సంవత్సరాలు శరకుండమును అన్న నరకాన నివసించును. అక్కడ బాణాలచే బాధలు పడను. చిన్న తప్పకై ప్రజలను అంధకారబంధరమైన కారాగారాన వేసి బాధించు నాయకుడు గోలకుండమన నరకమునకు పోవును. ఆ గోలకుండం సలసలా కాగుచున్న నీటితో చిమ్మ చీకటితో మహాభయంకరమై ఉండును. అక్కడ వాడి అయిన కూరలు గల కీటకములు అనేకములుండును. ఆ గోలకుండమున భయంకరమైన కీటకాలచే బాధలు అనుభవించి మానవ జన్మనెత్తినను సాధారణ భృత్యుడై పుట్టును. చెరువుల్లో నదుల్లో ఉన్న మొసళ్ళు మొదలగు జలజంతువులను చంపువాడు ఆ జలజంతువులకున్న ముళ్ళ సంఖ్య గల సంవత్సరాలు నక్కరకుండమున అను నరకమునకు పోయి బాధలు అనుభవించి తర్వాత జన్మలో తాను కూడా నదులు మొదలగు స్థలములందు మొసలి మొదలగు జాతుల్లో పుట్టి తిరిగి బాధలు అనుభవించును. పుణ్యక్షేత్ర సందర్శనం చేసేటప్పుడు అక్కడికి వచ్చు పరస్త్రీల అందచందాలు చూసి మోహపరవశుడై పోవువాడు కాకకుండమన నరకానికి పోవును. అక్కడ కాకులు కండ్లను పొడుస్తుండగా బాధలు పడును. తర్వాత 3 జన్మల వరకు గుడ్డివాడుగా పుట్టును. తర్వాత 7 జన్మల వరకు దరిద్రుడుగా మిక్కలి క్రూరుడుగా పాపాత్ముడుగా పుట్టును. ఆ తర్వాత స్వర్ణకారుడుగాను అటు పిమ్మట బంగారు వర్తకం చేయవాడుగాను పుట్టును. ఈ భారతదేశంన తామ్ర మొదలగు లోహాలను దొంగిలించువాడు వజ్రకుండమన నరకానికి పోవును. అక్కడ యమదూతల బాధలను అనుభవించి తిరిగి భూలోకమున జన్మించును. భారతదేశంలో దేవతా విగ్రహాలను దేవతా ద్రవ్యాలను అపహరించేవాడు వజ్రకుండ నరకాన వజ్రముల రాపిడిచే శరీరమంతయో కాలగా ఆహారం లేక యమదూతల బాధలు పెట్టుచుండగా హాహాకారములు చేయుచుండును. దేవతల యొక్క బ్రాహ్మణుల యొక్క ధనాన్ని ఆవులను వాటికి చెందిన వాటిని బట్టలను దొంగిలించిన వాడు తప్త పాషాణ కుండమును నరకమున అనేక వేల సంవత్సరాలు నివసించును. తర్వాత 3 జన్మల వరకు కొంగగాను 3 జన్మల వరకు హంసగాను 1 జన్మ తెల్లగద్దగాను ఇంకొక జన్మలో తెల్లని ఇతర పక్షిగా జన్మ ఎత్తును. అటు పిమ్మట మానవ జన్మ ఎత్తినప్పుడు 7 జన్మల వరకు కడుపు నొప్పితో అల్పాయుష్కుడై పుట్టును. దేవబ్రాహ్మణుల యొక్క పాత్రాది ద్రవ్యమును అపహరించువాడు తీక్షణ పాషాణ కుండమున అనేక వేల సంవత్సరాలు నివసించును.
తర్వాత 7 జన్మల వరకు గుర్రంగా పుట్టును. అటు పిమ్మట మానవుడై పుట్టినను పొడవైన అవయవాలతో పాదములకు వచ్చిన రోగముతో బాధలు చెందును. వ్యభిచరించు స్త్రీ పెట్టిన అన్నం భుజించువాడు, ఆ స్త్రీ వల్ల జీవించు వారిని ఆశ్రయించుకున్నవాడు లాలాకుండమను నరకాన అనేక వేల సంవత్సరాలు యమదూతలచే బాధలు పడుచుండును. తర్వాత మానవుడై జన్మించిన కంటి రోగం, శూలరోగం వంటి రోగాలచే బాధలు పడును. మ్లేచ్ఛులను అనగా అభారతీయులను సేవించువాడు, లేఖనం ద్వారా బ్రతుకు బ్రాహ్మణుడు తప్తమషికుండమన నరకమున అనేక వేల సంవత్సరాలు యమదూతలచే బాధలు పొందుచుండును. ఆ తర్వాత 3 జన్మల వరకు నల్లని రంగు గల పశువుగా మారును. తర్వాత 3 జన్మల వరకు గొర్రెగా పుట్టును. ఆ పైన 3 జన్మల వరకు నల్లని త్రాచై పుట్టును. అటు పిమ్మట తాటి చెట్టుగా పుట్టును. ఆ తర్వాత మానవ జన్మ ఎత్తును. దేవతల యొక్క, బ్రాహ్మణుల యొక్క ధాన్యం మొదలైన వారిని, ఆసనాన్ని, శయ్యను అపహరించిన వాడు చూర్ణకుండము అను నరకానికి పోవును. అక్కడ 100 కొలది సంవత్సరాలు యమదూతలచే బాధలు పడును. అటు పిమ్మట 3 జన్మల వరకు మేకగాను, తర్వాత 3 జన్మల వరకు కోడిగాను జన్మించును. అటు పిమ్మట మానవుడై పుట్టినను శ్వాసకోశ వ్యాధితో బాధపడుతూ దరిద్రుడై అల్పాయుష్కుడై వంశహీనుడగును. బ్రాహ్మణుల ధనాన్ని అపహరించి చక్రం చేయించుకొనవాడు 100 సంవత్సరాల వరకు చక్రకుండమను నరకాన యమభట్టులచే దండించబడును. తర్వాత 3 జన్మల వరకు తైలకారు అనగా గానగవాడుగా జన్మించును. అప్పుడు రోగాలచే బాధలు పడుచు సంతానం లేనివాడగును. బంధువులు లేక బ్రాహ్మణులు ఇంటికి రాగా వారిని చిన్నచూపు చూచువాడు వజ్రకుండము అను నరకంలో యుగకాలం ఉండును. ఆ తర్వాత అతడు మానవుడై పుట్టిన 7 జన్మల వరకు కురూపిగాను, అవయవహీనుడుగాను, దరిద్రుడుగాను, సంతానరహితుడుగాను, భార్యాహీనుడుగాను ఉండును. బ్రాహ్మణుడు తాబేటి మాంసం తింటే 100 సంవత్సరాల వరకు కూర్మకుండమను నరకానికి పోవును. అక్కడ ప్రతిదినం తాబేలు అతని శరీరాన్ని భక్షించుచుండును. తర్వాత భూలోకాన 3 జన్మల వరకు తాబేలుగాను, 3 జన్మల వరకు పందిగాను, 3 జన్మల వరకు పిల్లిగాను, అటు పిమ్మట 3 జన్మల వరకు నెమలిగాను జన్మించును. దేవబ్రాహ్మణులకు చెందిన నీతిని, నూనెను అపహరించిన వాడు జ్వాలాకుండము, భస్మకుండము అను నరకాలకు పోవును. అక్కడ 100 సంవత్సరాల వరకు యమభట్టులచే బాధలు అనుభవించును. ఆ తర్వాత బొద్దింకగా, చేపగా, ఎలకగా 7 జన్మల నందును. పవిత్రమైన ఈ భారత వర్షమున దేవబ్రాహ్మణులకు సంబంధించిన సుగంధి వేరు నుండి తీసిన వేనను, సుగంధ ద్రవ్యాన్ని అపహరించేవాడు దుర్గంధ కుండంలో చాలా సంవత్సరాలుండును. దుర్గంధమును అనుభవించుచుండును. అటు తర్వాత 7 జన్మల వరకు దుర్గంధమునిచ్చే వస్తువుగాను, 3 జన్మల కస్తూరిగాను, 7 జన్మల వరకు సుగంధిపాల వేరుగాను జన్మనెత్తి తర్వాత మానవుడగను. బలవంతుడైన వాడు ఇతరులకు చెందిన భూమిని బలవంతంగానో హింసించియో ఇంకను ఇతర దుష్ట పద్ధతులు అనుసరించియో అపహరిస్తే అతడు తప్తశూలమైన నరకాన రాత్రింబగల్లో మరుగుతున్న నూనెలో పడిన జీవి వలె బాధలు పడును. ఆ పాపి 7 మన్వంతరాల వరకు తప్తశూల నరకాన బాధలు పడుచున్నను అతని భోగదేహం మాత్రం నశించదు. ఆ నరకాన యమదూతలు పెట్టు బాధలకు తాళలేక, ఆహారం లేక ఏడ్చుచుండును. అట పిమ్మట 60,000 సంవత్సరాలు అశుద్ధాన్ని తిరుగు క్రిమి అయి పుట్టును. ఆ తర్వాత మానవ జన్మ ఎత్తినా భూమి లేనివాడై దరిద్రుడగును. దయలేక అతి భయంకరంగా మరొక జీవిని డబ్బుకి ఆశపడి కత్తుల చేత చంపినవాడు అసిపత్రమని నరకాన 14 ఇంద్రులు గడుచు వరకు ఉండును. అదే బ్రాహ్మణుని ఆ విధంగా నిర్దయతో చంపితే 100 మన్వంతరాల వరకు అసిపత్ర నరకాన ఉండును. అక్కడ యమభట్లు అవయవాలను ఛేదించుచుండగా ఆహారం లేక హాహాకారములు చేయుచుండును. తర్వాత 100 జన్మలు చండాలునిగాను, మరొక 100 జన్మల పందిగాను, తర్వాత 100 జన్మల కుక్కగాను, 7 జన్మల నక్కగాను, 7 జన్మల పులిగాను, 3 జన్మల తోడేలుగాను, 7 జన్మల గాడిదగాను, ఆ తర్వాత 3 జన్మల మహిషంగాను జన్మించును. ఊరునో పట్టణాన్నో తగలబెట్టువాడు అసిపత్రము అను నరకాన 3 యుగముల వరకు యమభటులు కత్తులచే శరీరం కోయిచుండగా బాధపడును. తర్వాత అతని ముఖం నుంచి అగ్నిజ్వాలలు చెలరేగుచుండగా ప్రేతముగా మారి భూమిపై తిరుగును. అటు పిమ్మట 7 జన్మల వరకు అమేధ్యాన్ని తిను క్రిమిగా జన్మించును. తర్వాత 7 జన్మలు మినుగురు పురుగుగా జన్మించును. అటు తర్వాత 7 జన్మల వరకు మితిమీరిన శూలరోగంతో బాధపడును. తర్వాత 7 జన్మల వరకు కుష్ఠరోగంతో బాధపడును. ఇతరుల చెవిలో గుసగుసలు పెడుతూ ఇతరులను నిందించువాడు ఇతరులను నిందించుటతోనే తాను సంతోషపడవాడు. దేవతలను, బ్రాహ్మణులను నిందించువాడు సూచిముఖమన నరకాన సూదులచే పొడవబడుచు 3 యుగాల వరకు బాధపడను. తర్వాత 7 జన్మలు తేలుగాను, 7 జన్మల సర్పంగాను, 7 జన్మల వజ్రకీటంగాను,
సాలగ్రామ శిలలో ఉండి ఆ శిలను తొలచి పురుగుగా తర్వాత 7 జన్మలు భస్మకీటకంగా తర్వాత మహారోగి అయిన మానవుడిగా జన్మించును. ఇతరుల ఇండ్లకు కన్నం తవ్వి వస్తువులను, గోవులను, గొర్రెలను, మేకలను అపహరించేవాడు తర్వాత 7 జన్మల వరకు రోగం గల గోవుగా తర్వాత 3 జన్మల వరకు మేకగా, గొర్రెగా జన్మించి బాధలు పడను. ఆ తర్వాత మానవుడై పుట్టినను ఎల్లప్పుడూ రోగంతో దరిద్రుడై భార్యను కోల్పోయి బంధువులందరినీ కోల్పోయి బాధలు పడను. చిన్న చిన్న దొంగతనాలు చేయవాడు నక్రముఖమైన నరకాను 1 యుగం వరకు మొసళ్ళచే బాధలు పడుచుండును. తర్వాత మానవుడిగా జన్మించిన నిరంతరం రోగాలచే బాధపడను. గోవులను, ఏనుగులను, గుర్రములను, మానవులను చంపువాడు గజదంశము అను నరకానికి వెళ్ళగా అక్కడ తన యమదూతలు ఏనుగు దంతాలచే పొడుస్తుండగా 3 యుగాల వరకు ఉండును. తర్వాత 3 జన్మల వరకు గజముగాను, మరొక 3 జన్మలు గుర్రంగాను, ఆ తర్వాత 3 జన్మల గోవుగాను, అటుపిమ్మట 3 జన్మల మ్లేచ్చుడుగాను పుట్టును. దప్పికతో నీరు తాగుతున్న గోవును ఎవడు వారించునో అతడు వెంటనే ప్రాణాలు కోల్పోయి గోముఖమను నరకానికి వెళ్ళును. ఆ నరకం గోముఖాకారాన ఉండును. క్రిములు సలసలా మరుగు నీరు ఉండును. అక్కడ మన్వంతరం వరకు బాధలు పడుతూ మానవ జన్మను ఎత్తినప్పుడు ఆవులు లేక అనేక రోగములచే దరిద్రంచే బాధలు పడును. ఆ 7 జన్మలు అంత్యజాతి వాడుగా జన్మించుటచే అవమానాల పాలై బాధలు పడును. ఆగమ్యాగమనం చేయువాడు, సంధ్యావందనం ఆచరించని వాడు, యాగదీక్ష తీసుకొనని వాడు, పుణ్యతీర్థాల్లో దానాలు స్వీకరించేవాడు, పూజలు చేయించేవాడు, దేవతార్చన చేసి పొట్టపోసుకున్నవాడు, శూద్రుల ఇండ్లలో వంటలు చేయవాడు, అతిగా మదించినవాడు, శూద్ర స్త్రీని పెండ్లి చేసుకున్న బ్రాహ్మణుడు, గోహత్య, బ్రహ్మహత్య, స్త్రీహత్య, మిత్రహత్య, శిశుహత్య చేయవాడు కుంభిపాకమని నరకాన 14 ఇంద్రులు గతించే వరకు ఉండును. అక్కడ యమదూతలు కొట్టుచుండగా అతని దేహమంతా చూర్ణమగును. యమదూతలు అతన్ని నిప్పులో వేతురు, మరికొంతసేపు ముండలో వేతురు, ఇంకా కొంతసేపు మరిగే నూనెలోకి తోయిదురు, మరికొంతసేపు సలసలా మరిగే నీటిలో ఉంచెదరు, కొంతసేపు మండుచున్న రాతిపై నిలబెడతారు, ఇంకను కొంతసేపు మండుతున్న లోహంపై నిలబెడతారు. ఆ విధంగా నరకయాతనలన్నింటినీ అనుభవించి భూమిపై జన్మించినప్పుడు అనేక కోట్ల జన్మలు గద్దగాను, 100 జన్మలు పందిగాను, 7 జన్మలు కాకిగాను, 7 జన్మలు సర్పంగాను, 60,000 సంవత్సరాలు అశుద్ధమందు ఉండు క్రిమిగాను, ఆ తర్వాత శూద్రుడుగా జన్మించును. ఆ జన్మలో అతడు కుష్ఠరోగంచే బాధలు పడుచు, దరిద్రుడై క్షయవ్యాధిచే బాధలు పడుతూ, సంతానం లేక, భార్య లేక అనేక దుఃఖాలు అనుభవించును. ఓ యమధర్మరాజా, బ్రహ్మహత్య, గోహత్య అతిదేశకి ఏ విధంగా ఉండను? ఆగమ్య అనగా ఎవరు? సంధ్యావందనం లేనివాడెవరు? అదీక్షితుడు పుణ్యతీర్థములందు దానము స్వీకరించేవాడు ఎట్లుండును? అట్లే గ్రామయాజి, దేవలుడు, శూద్రసూపకారుడు, వృషణీపతి అనగా ఎట్లుండును? వేదములు, వేదార్థములు తెలిసిన వారిలో శ్రేష్ఠుడైన యమధర్మరాజా, వీరి లక్షణాలన్నింటినీ వివరంగా నాకు తెలుపుము అని సావిత్రి ప్రశ్నించగా యమధర్మరాజు ఇట్లా పలికెను. శ్రీకృష్ణునికి, అతని ఆర్చా విగ్రహానికి, శివునికి, శివలింగానికి, సూర్యునికి, సూర్యమునికి, గణపతికి, అతని విగ్రహానికి మధ్య ఈ విధంగా ఇతరత్రా భేదభావన చేయవాడు బ్రహ్మహత్యా పాపం పొందును. అట్లే తన గురువును, తన ఇష్టదేవతను, తన తండ్రిని నిరాదరించేవాడు బ్రహ్మహత్యా పాపం అనుభవించును. వైష్ణవులను, ఇతర దేవతా భక్తులను, బ్రాహ్మణులను, బ్రాహ్మణేతరులను సమానంగా చూచువాడు బ్రహ్మహత్యా పాపం అనుభవిస్తారు. విష్ణుమూర్తికి సమర్పించిన నైవేద్యాన్ని, ఇతర దేవతలకు ఇవ్వబడిన నైవేద్యాన్ని, శ్రీహరి పాదోదకాన్ని, ఇతర దేవతల పాదోదకాన్ని సమానంగా చూచేవాడు బ్రహ్మహత్యా పాతకం అనుభవించును. సమస్త సృష్టికి మూల పురుషుడు, ఆది పురుషుడు, సర్వదేవతలచే సేవితుడు, తన మాయ వల్ల అనేక రూపాల్లో కనబడుతున్న అద్వితీయుడు, సర్వేశ్వరుడైన శ్రీకృష్ణుని ఇతర దేవతలతో సమానంగా భావించేవాడు బ్రహ్మహత్య ఫలితం పొందును. వేదమంత్రముల కలది పూర్వకర్మ, అపరకర్మ అనే పేర్లతో ప్రసిద్ధమైన దేవతార్చన, పితృదేవతార్చన చేయనివాడు బ్రహ్మహత్య పాపం పొందును. పరమ పవిత్రుడు శ్రీమన్నారాయణ మంత్రోపాసకుని నిందించేవారు బ్రహ్మహత్య పాపం పొందును. మంగళ స్వరూపుడు శ్రీకృష్ణునికి తన ప్రాణముల కంటే మిన్నైన వాడు పరమ పవిత్రుడు, జ్ఞానానంద స్వరూపుడు, సనాతనుడు, విష్ణు భక్తులందరిలో శ్రేష్ఠుడు, దేవతలకు పరమేశ్వరుడకు శివుని పూజించని వారు, నిందించేవారు బ్రహ్మహత్య పాపం పొందుతారు. శ్రీమన్నారాయణునిపై భక్తి భావన కలిగించినది సమస్త శక్తి స్వరూపిణి, అందరికీ మాతృస్వరూపిణి, సర్వదేవీ స్వరూప, అందరిచే నమస్కారాలు అందుకొనుచున్నది, సమస్త సృష్టికి కారణమైనది అయిన విష్ణుమాయను నిందించేవారు బ్రహ్మహత్య ఫలం పొందుతారు. పవిత్రమైన పంచపర్వములను అష్టమి, చతుర్దశి,
పూర్ణిమ, అమావాస్య, సూర్య సంక్రమణం అను 5 పర్వాలు, శ్రీకృష్ణాష్టమి, శ్రీరామనవమి, శివరాత్రి, ఏకాదశి, ఆదివారం అను 5 పర్వాలు ఆచరించని వారు బ్రహ్మహత్య దోషం పొందుతారు. అట్లే నదుల్లో, దిగుడు బావుల్లో మూత్ర పురుషాలు విసర్జించిన వారు బ్రహ్మహత్య పాపం పొందుతారు. గురువును, తల్లిదండ్రులను, పతివ్రతయగు భార్యను, సంతానమును, అట్లే అనాథరైన వారిని పోషించని వాడు బ్రహ్మహత్య పాపం పొందును. పుత్ర సంతానం లేనివాడు, వివాహం చేసుకొననివాడు, శ్రీహరి భక్తి లేనివాడు బ్రహ్మహత్య ఫలం పొందును. శ్రీమన్నారాయణునికి సమర్పించిన నైవేద్యం తిననివాడు, ప్రతిదినం శ్రీహరి పూజ చేయనివాడు, పవిత్రమైన శివలింగం పూజించనివాడు బ్రహ్మహత్య ఫలితం పొందును. పైవన్నీ అతిదేశికములైన బ్రహ్మహత్యలు. మేత మేయుచున్న ఆవును, నీరు తాగుచున్న ఆవును అదిలించి నీరు తాగకుండా, మేత మేయకుండా చేయవాడు గోవును చంపిన పాపం పొందును. ఆవులను కర్రతో కొట్టువాడు, ఎద్దులపై బరువుల మోపువాడు, లేక గోవుపై కూర్చుని ఉండవాడు ప్రతిదినం గోహత్య చేసిన వాడితో సమానుడు. ఆవులకు తినిపారేసిన ఎంగిళ్లను పెట్టువాడు, ఎద్దులను బండికి కట్టువాడు, అతని ఇంట భుజించేవాడు గోహత్య పాపాన్ని పొందును. అట్లే తన పాదాలను నిప్పుకు ఎదురుగా ఉంచి కాచుకొనవాడు, గోవులను కాలితో తన్నవాడు, నదిలోనో బావిలోనో స్నానం చేసి ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కొనక ఇంటి లోపలికి వెళ్ళేవాడు, తడిగడ కాళ్ళతో భోజనం చేయవాడు, తడి కాళ్లతోనే నిద్రపోవాడు, సూర్యోదయ కాళ్ళను 2 మార్లు తినవాడు గోహత్య ఫలితం పొందును. సంతానం లేని విధవ పెట్టిన అన్నం తిన్నవాడు, తన భార్యను ఇతరులకు తార్చి బ్రతుకువాడు, 3 సంధ్యల్లో సంధ్యావందనం ఆచరించని బ్రాహ్మణుడు, సర్వకాలాలందు పితృదేవతార్చనం, తిథి కాలాన దేవతార్చన చేయనివాడు, ఇంటికి వచ్చిన అతిథికి మర్యాద చేయనివాడు గోహత్య ఫలితం పొందును. అట్లే శ్రీకృష్ణుని తన భర్తను భేదభావంతో చూచు స్త్రీ, భర్తను తిడుతూ కొడుతూ ఉండు స్వభావం గల స్త్రీ గోహత్య ఫలితం పొందును. గోవుల నడిచి త్రోవను చెడగొట్టి వ్యవసాయానికి ఉపయోగించుకునేవాడు, చెరువులోనూ చెరువు పైభాగాన వ్యవసాయం చేయవాడు గోహత్య ఫలితం పొందును. పిసినార్తనం వల్లనో అజ్ఞానం వల్లనో గోవధ ప్రాయశ్చిత్తం విధివిహితంగా చేయని వానికి గోహత్య పాపం అంటను. రాజుకు సంబంధించినవి లేక దైవానికి సంబంధించిన అనావృష్ట్యాది ఉపద్రవాలందు తనకు చెందిన గోవులు రక్షింపనివాడు, ఆ సమయాల్లో ఆవులకు కష్టం కలిగించేవాడు గోహత్య ఫలితం పొందును. ఏ ప్రాణినైనా దేవతార్చన సమయాన ఉపయోగించిన జలమును, దైవమునకు సమర్పించిన నైవేద్యాన్ని, పుష్పమును మొదలగు వాటిని దాటినచో అతడు గోహత్య ఫలితం పొందును. ఎప్పుడునూ లేదని అబద్ధాలాడువాడు, అట్లే ప్రతారణ చేయవాడు, దేవతలను గురువును ద్వేషించువాడు గోహత్య ఫలితం పొందును. అట్లే దేవత యొక్క ఆర్చామూర్తిని, గురువుని, బ్రాహ్మణుని చూచిన వెంటనే నమస్కారం చేయనివాడు, తనకు వినయంతో నమస్కరించిన కోపంతో ఆశీర్వదించని బ్రాహ్మణుడు, వినయంతో తనను విద్య చెప్పమని అడిగినప్పుడు మదంతో విద్యాబోధ చేయని బ్రాహ్మణుడు గోహత్య ఫలం పొందును. సావిత్రి, నీవు అడిగినట్టు అతిదీశీకములైన గోహత్య, బ్రాహ్మణ హత్యలు ఎట్లుండనో తెలిపాను. ఈ విషయాలన్నింటినీ మా తండ్రి యొక్క సూర్యుని వల్ల తెలుసుకున్నాను. ఇంకను నీకేమైనా తెలుసుకోవాల్సిన విషయాలుంటే అడగము. సావిత్రి యమునితో ఇట్లు పలికెను. యమధర్మరాజా, వాస్తవమైన పుణ్యానికి, అతిదేశమైన పుణ్యానికి, వాస్తవమైన పాపానికి, అతిదేశమైన పాపానికి మధ్యగల భేదం వివరించండి. యమధర్మరాజు ఇట్లు పలికెను. పాపపుణ్యాలందు ఎచ్చట ఎన్నో వాస్తవ పుణ్యపాపాలు చాలా గొప్పవి. అట్లే అతిదేశక పుణ్యపాపాలు ఎక్కడైనా వాస్తవం అయిన కంటే వాటి కంటే తక్కువైనవి. ఎట్టి అతిదేశక పుణ్యపాపాలు శ్రేష్టమైనవి, ఎటువంటి వాస్తవ పుణ్యపాపాలు తక్కువైనవి, ఎటువంటివి సమానమైనవి అనే విషయాన వేద ప్రమాణం అనుసరించి నిశ్చయించాలి. ఈ విషయం పట్టించుకొనని వాడు గురువును చంపిన పాపం పొందును. పూర్వపరిచయం గల బ్రాహ్మణుడు విద్యను, మంత్రమును ఉపదేశించిన గురువునందు పితృత్వం ఆరోపించబడును. అందువల్ల అతడు శ్రేష్ఠుడగును. తండ్రి కంటే తల్లి 100 రెట్లు గొప్పది. తల్లి కంటే విద్యను, మంత్రమును ఉపదేశించిన గురువు 100 రెట్లు గొప్పవాడు. గురువు కన్నా గురువు భార్యను ఎక్కువ గౌరవించాలి. దేవపత్ని, ఇష్టదేవత కూడా గౌరవించదగిన వారు. విష్ణుమూర్తితో సమానమైన లక్షణాలు గల బ్రాహ్మణుడు శివునితో సమానం. రాజు వంటి వాని కంటే రాజు 1,00,000 రెట్లు గొప్ప. సూర్యచంద్రుల గ్రహణ కాలాన అన్ని నదుల్లోని నీరు గంగానదితో సమానమైనది. అప్పుడు బ్రాహ్మణులందరూ వ్యాస మహర్షితో సమానం. ఈ సమయాన మాత్రమే ఈ రెంటియందు సమానత్వం కనిపించును. హత్య వంటి దానికన్నా వాస్తవమైన హత్య 4 రెట్లు గొప్పది. ఇది సమస్త వేదాలకు సమ్మతమైనదని బ్రహ్మదేవుడు చెప్పెను.
ఓ సావిత్రి, అతిదేశిక హత్యకు వాస్తవ హత్యకు గల భేదం నీకు తెలిపితిని. ఇక మానవులకు ఆగమ్యులైన స్త్రీల గురించి వివరిస్తాను. అందరికీ తన భార్య గమ్యాగును, తన భార్య కంటే భిన్నమైన స్త్రీ అగమ్య అని వేదశాస్త్రాద్ర కోవిదులు చెబుతురు. కానీ ఇది సామాన్యమైన విషయం. విశేషాంశమున ఇప్పుడు వినుము. అతిగమ్యలకు స్త్రీల గురించి చెబుతాను. శూద్రులు బ్రాహ్మణ స్త్రీతోనో, బ్రాహ్మణుడు శూద్రుని భార్యతోనో సంగమించకూడదు. వీరు పూర్తిగా అగమ్యలు. ఈ సంబంధం మిక్కిలి నిందించదగింది. శూద్రుడు బ్రాహ్మణ స్త్రీతో సంగమం చేస్తే అతడు 9 బ్రాహ్మణులను హత్య చేసిన పాపం పొందును. అట్లే శూద్రునితో పోవు బ్రాహ్మణ స్త్రీ కూడా బ్రహ్మహత్యా పాపం పొందును. ఇంకను కుంభీపాకమున నరకానికి తప్పకపోవును. బ్రాహ్మణుడు శూద్ర స్త్రీ వెంట పోతే వృషలీపతి అని పిలువబడును. ఆ బ్రాహ్మణుడు బ్రాహ్మణ జాతి భ్రష్టుడై చండాలుని కన్నను అధముడగను. అతడు పితృదేవతలకు సమర్పించిన పిండం మలం వంటి దగును. అతడు విడిచిన పితృతర్పణ జలం మూత్రంతో సమానం. అతడు చేయు దేవపితృ పూజలు వ్యర్థములు. బ్రాహ్మణుడు శూద్ర స్త్రీ సంగమం చేస్తే అతడు 1,000,000 జన్మల నుంచి చేస్తున్న పుణ్యం, అతని సంధ్య తపస్సు దేవతార్చనల వల్ల సంపాదించుకున్న పుణ్యమంతా నశించిపోవును. అతడు కళ్ళను తాగిన పాపాన్ని, ఏకాదశి నాడు భోజనం చేసిన పాపాన్ని పొందును. పైగా కుంభీపాక నరకానికి తప్పకపోవును. గురువు భార్య, రాజు భార్య, సవితి తల్లి, ఆమె కూతురు, తన కూతురు, కోడలు, అత్తగారు, గర్భవతి అయిన స్త్రీ, చెల్లెలు, వదిన, మరదళ్ళు, మేనమామ భార్య, మేనత్త, తమ్ముని కూతురు, శిష్యురాలు, శిష్యుని భార్య, మేనల్లుని భార్య, అన్నదమ్ముల కోడళ్ళు, వీరందరూ అగమ్యులని బ్రహ్మదేవుడు తెలిపెను. పైన చెప్పబడిన వారిలో ఒక స్త్రీతో లేక అనేక స్త్రీలతో వ్యభిచరించేవాడు తన తల్లితో సంగమించేవానితో సమానమైన పాపం పొందును. అట్లే 100 బ్రహ్మహత్యల ఫలితం పొందును. అతడు పుణ్యకర్మలు చేయుటకు తగడు. అతడు అస్పృశ్యుడగును. అట్లే మహాపాపి అగును. అతడు కుంభీపాక నరకానికి తప్పకపోవును. సంధ్యావందనం సరిగా చేయనివాడు, అసలు సంధ్యనే చేయనివాడు, లేక 1 లేక 2 సంధ్యలు చేసి తక్కిన వాడిని చేయని ద్విజుడు సంధ్యాహీనుడని చెప్పబడును. విష్ణువుకు, సూర్యునికి, శక్తికి, శివునికి, గణపతికి సంబంధించిన మంత్రాలలో దేన్నైనో అహంకారంతో స్వీకరించని వారిని అదీక్షితుడు అంటారు. నదీ తీరానికి 4 హస్తముల దూరాన నీటిలో శ్రీమన్నారాయణుడు నివసించును. దాన్ని నారాయణ క్షేత్రం అంటారు. అక్కడ కురుక్షేత్రమున, కాశీయందు, బదరీ క్షేత్రమున, గంగాసాగర సంగమస్థలాన, పుష్కర క్షేత్రాన, ప్రభాస క్షేత్రాన, హరిద్వారాన, కేదారేశ్వరాన, సోమక్షేత్రాన, సరస్వతీ నదీ తీరాన, పవిత్రమైన బృందావనాన, గోదావరి నదీ తీరాన, కౌశికీ నదీ తీరాన, త్రివేణి సంగమాన, హిమాలయ పర్వతములందు ఇతరత్ర ధనంపై ఆశ వల్ల దానం స్వీకరించు వారిని తీర్థ ప్రతిగ్రాహి అంటారు. అతడు కుంభీపాక నరకానికి తప్పకపోవును. శూద్రులు తప్ప తక్కిన ద్విజులచే యాగములు చేయించువాడిని గ్రామయాజి అంటారు. అట్లే దేవాలయాన, ఇతరుల ఇండ్లలో దేవతార్చన చేసి బ్రతుకువాడిని దేవనుడు అంటారు. శూద్రుల ఇండ్లలో వంట చేసి జీవనం సాగించేవాడిని సూపకారుడు అంటారు. సంధ్యావందనం పూజాధికం లేక జీవించేవాడిని ప్రమత్తుడని, పతితుడని అంటారు. వృషలీపతి యొక్క లక్షణం ఇంతకుముందే వివరించాను. మహాపాతకులైన వీరందరూ కుంభీపాకమన్న నరకానికి, ఇతర నరక కుండములకు సహితం పోదురు. వాటినన్నింటినీ నీకు ముందు చెబుతాను. ఓం శాంతి శాంతి శాంతి.